స్ప్రౌట్స్ అంటే ఇష్టపడని వారు కూడా ఈ ప్రోటీన్ రిచ్ అయిన పెసర్ల స్ప్రౌట్స్ చాట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేశాను. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకెప్పుడు అనరు నాకు స్ప్రౌట్స్ వద్దు అని. సో చూసేద్దామా ఆ రెసిపీని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైల్ సునీత. ఇక డిలే చేయకుండా మన వీడియోని చూసేద్దాం. ఇక్కడ నేను 1.5 కప్స్ స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను, మూంగ్ దాల్ స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. దీని యొక్క రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, నేను పెడతాను. ఇదిగోండి, 1/2 కప్, టోటల్గా 1.5 కప్. నేను ఇప్పుడు వీటిని స్టీమ్ చేయబోతున్నాను. మీరు ఒకవేళ పచ్చియే తిందామనుకుంటే నో ప్రాబ్లము. నేనైతే కొద్దిసేపు స్టీమ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టీమ్ చేయడం వల్ల ఏంటంటే మన న్యూట్రియంట్స్ అంత పెద్దగా లూజ్ అవ్వదు. ఇన్స్టెడ్ ఆఫ్ బాయిలింగ్ ఇన్ ద వాటర్, ఎప్పుడు వాటర్లో బాయిల్ చేస్తే ఆ న్యూట్రియంట్స్ అంతా కోల్పోతాము. స్టీమ్ అయితే బెస్ట్. దీంట్లో కొంతమంది పసుపు వేసుకుంటారు, అది మీకు ఇష్టమైతే కొద్దిగా అంత 1/2 టీ స్పూన్ వేసుకోండి. నాకైతే ఇష్టం లేదు కాబట్టి ఇలా డైరెక్ట్గా బాయిల్ చేసేస్తున్నాను. నేను ఇప్పుడు వీటిని ఒక 15 మినిట్స్ స్టీమింగ్కి వదిలేస్తాను. నేనైతే మొత్తం కంప్లీట్గా ఉడికించుకోదలుచుకోలేదండి. ఇలా కొంచెం చితిమి చూస్తే ఉడికితే సరిపోతుంది. టాస్ చేసుకోవడానికి వీలుగా ఉన్న ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం స్టీమ్ చేసుకున్న స్ప్రౌట్స్ను వేసేసుకోండి. ఇప్పుడు వీటిని కాస్త చల్లారనిద్దాము. దీంట్లోకి చల్లారిపోయినాయి ఇవి. టోటల్గా చల్లారినాక 1/4 కప్పు ఆనియన్స్ అండ్ 1/4 కప్పు కుకుంబర్, చాప్డ్ కుకుంబరు, విత్తనాలు తీసేసిన 2 చాప్ టమాటోస్ అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర. ఒక్కసారి ఈ వెజిటబుల్స్ అన్నీ కలిసేలాగా టాస్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్పు రోస్ట్ చేసుకున్న వేరుశనగ పప్పుని క్రష్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత వేయించుకున్న జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, 1 టీ స్పూన్ చాట్ మసాలా అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ అంతా మొత్తం కలిసేలాగా మళ్ళీ ఇంకోసారి టాస్ చేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ, ఈ సైజు చూపించడానికనే 1/2 బద్ద చూపిస్తున్నాను. ఇటువంటి 2 బద్దలతో నిమ్మకాయ రసం పిండుకోండి. ఇక ఫైనల్గా ఒకసారి టాస్ చేసుకొని సాల్ట్ మిగతావన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఈ రెసిపీలో హైలైట్ ఏంటంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, దీంట్లో రోస్టెడ్ పీనట్స్ యాడ్ చేసాం కదా, ఇది నిజంగా రెసిపీని ఒక లెవెల్కి తీసుకెళ్ళిందండి. సూపర్గా ఉంది. స్ప్రౌట్స్ అంటే ఇష్టపడిన వారు కూడా ఇష్టంగా తింటారు దీన్ని. ఈ చాట్ని వెయిట్ లాస్ కింద యూజ్ చేసుకోండి, సూపర్గా ఉంది. ఇదిగోండి ఇంకొన్ని వేస్తున్నాను పీనట్స్. భలే నచ్చేసిందండి. ఎవరో దగ్గరికి ఎందుకు వెళ్ళడం, అసలు నాకే స్ప్రౌట్స్ అంటే ఇష్టం ఉండదు. ఈ రెసిపీ అయితే నిజంగా తెగ నచ్చేసింది. ఇక నేను మొదలెడతాను. ఈ రెసిపీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, వెజిటేరియన్స్కి ది బెస్ట్ రెసిపీ అంటాను. ఫుల్ ఆఫ్ ప్రోటీన్ రిచ్ ఉన్న రెసిపీ అనమాట. ఇది చక్కగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. వెయిట్ లాస్ అన్న సంగతి పక్కన పెట్టినా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ప్లీజ్ తినండి, మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసము బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మరొకసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.